మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 2009లో రాజకీయాలలో రావడం జరిగింది. మా నాన్నగారు రిటైర్ అవుతున్నారని చాలామంది కార్యకర్తలు, ఎందుకంటే సంబంధాలు ఉండే, లేదు రావాలి, ఎందుకంటే నేను ఎలక్షన్ ఏజెంట్ అప్పుడు మా నాన్నగారికి. సో నేను రాజకీయాలలో రావడం జరిగింది. ఆ స్ట్రగుల్ తెలంగాణ గురించి కొట్లాడడము, దాని తర్వాత కేసీఆర్ అవినీతి ఏదైతే రాష్ట్రంలో ఉండేనో దాని వ్యతిరేకత కొట్లాడడము, ఇవన్నీ కూడా ఒక మా చరిత్ర, మా కుటుంబం చరిత్రనే ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే చరిత్ర ఉంది. ఇది ఒక అవకాశం ప్రజలకు సేవ చేయడానికి. సో సంతోషంగా ఉంది. ఐ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మోర్ పీపుల్ మంత్రి పదవి ఉన్నందుకు. ఇంకా ఎప్పుడైనా కానీ ఒక పొజిషన్ వచ్చినప్పుడు దాంట్లో పర్ఫామ్ మంచిగా చేస్తే ప్రజలు కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటారు. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా అందరం ఎంపీస్ కలిసి ఒక తాటిపైకి వచ్చి కలిసి కొట్లాడినప్పుడు చాలామంది అన్నారు, అరే ఎందుకు నీకు ఇదంతా, మేము అప్పుడు ఆ రోజులలో కూడా యూనియన్ మినిస్టర్షిప్ పోవడం జరిగింది, మేము ఉద్యమం చేస్తున్నామని. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకునేది సాధించాలని. సో ఇది కూడా మంత్రి పదవి ఉంటే డెఫినెట్లీ ప్రజలకు మేలు చేయవచ్చు అని చెప్పి ఒక అవకాశం నేను అనుభవం. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, అఫీషియల్లీ నాకు ఇప్పటివరకు ఫోన్ రాలేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక క్యాబినెట్ ఉంది, వారు దాన్ని లీడ్ చేస్తున్నారు. వారి ఆదేశాల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ గ్యారంటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే అవసరం ఉంది. ప్రజలకు నాడి ఏముంది అది కూడా ప్రభుత్వానికి చెప్పే అవసరం ఉంది. సో దిట్ విల్ బి అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ పీపుల్ అండ్